నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకు ఒక విషయాలు వెలుగులోకి వస్తున్నకి అసలు వైసీపీ వాళ్ళకైతే ఏం అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిఏ తనకు అసలు చిన్న జీతంతో తను మొదలైతే వేల ఎకరాలు కావచ్చు, ఆస్తులు, బినామీలు ఎలా తను సంపాదించుకున్నారనేది ఇప్పుడు వెలుగు తీస్తున్న క్రమంలో అసలు నిజాలు బయట పెట్టుకొని ఉండాలని నానా తంటాలు అయితే పడుతున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది, దాని వెనుక కారణాలు ఏంటి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పిఏ ఒక చిన్న జీతానికి తను స్టార్ట్ అయ్యిండు. మరి వేల కోట్ల ఎకరాలు భూములు కొనటం మరి అసలు ఎలా సాధ్యమైంది, మరి ఇవన్నీ కూడా నిజాలు తెలియకుండా ఉండాలని నాన్న తంటాలు అయితే పడుతున్నట్టు వార్త అయితే వినిపిస్తుంది. ఏంటి మేడం అసలు దీని వెనుక కారణం ఏంటి? కారణాలు ఏముంటాయి? ఆయన జగన్మోహన్ రెడ్డికి పిఏగా ఉన్నారు. అవును, పర్సనల్ అసిస్టెంట్ కాదు, పొలిటికల్ అసిస్టెంట్ అన్నారు సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇదేదో కొత్తగా ఉంది మనకి. అవును. సో ఆయన ఏం చేశాడు, చక్కగా ఆయన బినామీగా ఉన్నారు. ఎవరికి బినామీ? జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన పేరు మీద ఏంటి లక్కీ హుండాయ్ షోరూమ్, అందులో సింహభాగం ఆయనదేట. అంటే బలవంతంగా రాయించుకోవటం. తర్వాత తిరుపతి చిత్తూరు మధ్య వెంచర్ వేశారు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అందులో 10 ఎకరాలు కొన్నాడు. 10 ఎకరాలకి 80 లక్షలే చెల్లించినట్టు చూపించారు. సో దాని మీద ఇవాళ సిట్టు విచారిస్తోంది, ఈడీ వీళ్ళందరూ కూడా. ఎలా వచ్చాయి డబ్బులు? 80 లక్షలేనా, మిగతా డబ్బులేవి? సో అక్కడితో ఆగాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పుత్తా శివశంకర్ రెడ్డి చిన్నప్పటి స్నేహితుడు, ప్లస్ ఇప్పుడు మొత్తం అంతా అతను పుత్తా శివశంకర్ రెడ్డి దగ్గర ఉన్న బినామీ అంతా బయటకు వచ్చింది. ఇంకొక అతను లోకేష్, అతని దగ్గర నుంచి కూడా వివరాలు వచ్చాయి. అయితే ఇతను ఏం చేస్తున్నాడు, తనకి బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి, మీరు సిట్టు ముందు మీరేమి చెప్పకండి, మిమ్మల్ని ఏమి కొట్టరు, వాళ్ళు తిట్టరు, మీరేమీ తెలియదని చెప్పండి, మీరు వివరాలు చెప్పకండి, మీరు ఫోన్లు కూడా పాత ఫోన్లు ధ్వంసం చేసేయండి, కొత్త ఫోన్లు పట్టుకెళ్ళండి, నిజాలు కనుక చెప్పారంటే వచ్చేది మన ప్రభుత్వమే, మీ సంగతి తెలుస్తా. అవును, నిజాలు చెప్తే అని బెదిరిస్తారు. అంటే ఇది వెంటనే సిట్టుగా తెలిసి వాళ్ళకి, అధికారులకి, వాళ్ళు వెంటనే అందరికీ నోటీసులు ఎనమండుగురికి ఇచ్చారు. అంటే ఫోన్లో నిజాలు తెలిస్తే ఫోన్ మార్చండి అనేది అదే మొత్తం అందరికీ ఇచ్చారు. అంటే ఇవాళ వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళారు? ఒక 10-15 వేల ఉద్యోగం చేసుకునే, పోనీ ఓ 50,000 అనుకుందాం అతని జీతం. ఈ హుండాయ్ షోరూమ్కి ఏం చేశాడు, 2 కోట్లు భార్య అకౌంట్ నుంచి పంపించాడు, ఇంకో 2.5 కోట్లు తనకి తన బినామీల నుంచి పంపించాడు. అలా ఎక్కడికక్కడ. ఇప్పుడు ఆ 10 ఎకరాలు ఇది కాకుండా ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా. సో వీటన్నింటికి ఇవాళ జవాబు చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. సో ఇప్పుడు మరి నాగేశ్వర రెడ్డి ఏం చేస్తాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి నిజాలు చెప్తాడా, చెప్పడా? నోరు విప్పకపోతే సిట్టు ఊరుకుంటుందా? గతంలో స్టార్టింగ్ లో మనం కొంతమంది ఇట్లానే అరెస్ట్ అయితే నిజాలు ఎక్కడ చెప్తా అది మన చివరి రోజు అని కొంతమంది నోట్ల నుంచి మీరు ఎప్పుడైతే నోరు విప్పుతారో అదే మీకు చివరి రోజు అవుతుంది అని బెదిరించారు. అంటే చంపుతామని కూడా బెదిరించారు. సో ఇప్పుడు మరి ఇప్పుడైతే విషయాలు ఎలాగా బయటకు వచ్చాయి. ఇప్పుడు సిట్టు దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు మాట్లాడారో ఆ వివరాలు కూడా ఉంటాయి కదా. ఈవెన్ ఇతను బెదిరించిన విషయాలు కూడా ఉంటాయి కదా. అందుకని అది విషయం ఏమి కాదు. ఇవాళ ఏమి అంటే వాళ్ళు చెప్పకుండా ఉన్నా సిట్టు దగ్గర ఆధారాలు ఉంటే చూపిస్తారు. కాబట్టి ఇవాళ నాగేశ్వర్ రెడ్డి అయితే ఇరుక్కున్నాడు. నాగేశ్వర్ రెడ్డితో పాటు ఇతను కూడా ఇరుక్కున్నాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా, చెప్పడా? మన ప్రభుత్వం వస్తుందని నోరు మూసుకుని, లేదు అంతా నేనే చేశానంటాడా? అంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికించకుండా అది సాధ్యమా? లేదా కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన అదే. ఇప్పుడు ఈ మధ్యన ఆ డైలాగ్స్ రావట్లేదు. అంటే ఈ మధ్యన మనకి పొన్నవాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు కదా. అది పాత డైలాగ్స్ అయిపోయాయి. మీకు గుర్తు లేకపోతే గుర్తు తెస్తామంటుంది సిట్టు. అవును, మీరు మర్చిపోయారా, మేము గుర్తు తెప్పిస్తామంటుంది. అందుకని గుర్తు లేకపోయినా, మర్చిపోయినా, తెలియకపోయినా తెలియజెప్పిస్తారు. ఎందుకంటే సిట్టు కూడా బాగా ఆరితేరింది కదా. అందుకని ఇప్పుడు వాళ్ళ ఆటలు సాగట్లా. మొత్తం మీద ఇవాళ నాగేశ్వర్ రెడ్డి బయటకు వచ్చాడు. అంతకుముందు మనకు తెలుసు రాజకేశ్ రెడ్డి,
ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప, ఇలా అందరూ కూడా ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇందులో కానీ- విజయసాయి రెడ్డి పేరు వస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఇవాళ సజ్జల వస్తుంది. రామకృష్ణారెడ్డికి నోటీసులు వెళ్తాయన్నారు, బహుశా అవును. ఇవాళ రేపు. ఉమ్, సో అది కూడా చూడాలి. అందుకని ఇవాళ తెలీదు, నాకేమీ సంబంధం లేదన్నా కూడా ఆ సంబంధం ఏంటనేది సిట్టు బయటపడుతుంది. ఉమ్, అందుకని ఏం బాధ లేదండి, ఎవరికి వాళ్ళు బాగా ఇరుక్కున్నారు. మనం ఎప్పుడో చెప్పాము కొత్త కొత్త పేర్లు వస్తాయి, మనం ఊహించిన వాళ్ళు బయటకు అవును. వస్తారని అలాగే జరుగుతోంది. ఉమ్, మరి ఇంకా ఎవరు వస్తారు? ఫైనల్ గా భారతీరెడ్డి పేరు వస్తుందా, ఉమ్. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా అనేది వేచి చూడాలి. మరి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి గతంలో చాలా సార్లు కూడా విజయసాయి రెడ్డి నాకు సంబంధం లేదని అన్నారు. మరి ఇప్పుడు సిట్ ద్వారా కూడా మరి విజయసాయి రెడ్డి పేరు ఉందని వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మేడం? వాస్తవాలే ఉండుంటాయండి, ఊరికే రాదు కదా. ఉమ్, విజయసాయి రెడ్డి కూడా ఇరుక్కుంటారు. అయితే సజ్జల ముందా విజయసాయి రెడ్డి ముందా? ఒకప్పుడు A2 ఈయన, ఇప్పుడు A2 సజ్జల. ఉమ్, సో ఇక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య పోటీయా? నేనంటే నేను కాదు, అవును. నేనే లిక్కర్ స్కామ్ లో ముందుండాలి, లేదు నేనే లిక్కర్ స్కామ్ విషయంలో ముందుండాలి. ఉమ్, సో ఎవరుంటారు, ఎవరున్నారు, ఏం చేశారు అనేది సిట్టు ఖచ్చితంగా తేలుస్తుంది. అవును. సో వాళ్ళకి నోటీసులు ఇవాళ సజ్జలకు కూడా వెళ్తాయని తెలిసింది. ఉమ్, ఆల్రెడీ విజయసాయి రెడ్డిని మనం 7 గంటలు విచారించారు, 7:30 గంటలు, అవును. లంచ్ టైం కాకుండా. ఉమ్, ఆయన ఏమన్నాడు, నా ఫోను వాళ్ళ దగ్గర ఉండిపోయింది, తర్వాత ఒక 6 లక్షలు ఒకటి లావాదేవీల గురించి కూడా అడిగారు అని, ఆ ఫోన్లో ఏవో డీటెయిల్స్ అడిగారు అని చెప్పాడు. ఉమ్, సరే, ఏ డీటెయిల్స్ అడిగినా ఏం చేసినా మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఎలాగో తెలిసింది. అదే రకంగా సజ్జల కూడా, సజ్జల ఇంకా, ఎందుకంటే ఆయన సకల శాఖ మార్చులుగా చేశారు, అవును. షాడో ముఖ్యమంత్రిగా చేశారు. సో సకల శాఖల్లో చేసిన ఏమంటారు స్కామ్లు ఏంటి, స్కామ్. ఒక లిక్కరే కాకుండా ఆయనకి ఇంకా చాలా ఎక్కువ బాధ్యతలు ఉండుంటాయి, ఎక్కువ స్కాములు చేస్తుంటారు. కాబట్టి ఆయన విచారణ ఇంకా ఎక్కువగా కొనసాగుతుందని మనం ఎదురు చూడొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.